మహాభారతం యుద్ధం ముగిసిన తర్వాత అసలేం జరిగిందో మీకు తెలుసా? శ్రీకృష్ణుడికి గాంధారీ శాపం, యాదవ వంశ వినాశనం, ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడం, చివరికి జగన్నాథ స్వామి అవతారం వరకు జరిగిన ఆశ్చర్యమైన సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం. యుద్ధం ముగిసింది, కానీ గాంధారి హృదయంలోని దుఃఖం మాత్రం ముగియలేదు. తన 100 మంది కుమారులను కోల్పోయిన ఆమె శ్రీకృష్ణుని చూసి, ఈ యుద్ధాన్ని నువ్వు ఆపగలిగేవాడివి, ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించింది. ఆవేదనతో ఒక శాపం ఇచ్చింది. మరో 36 సంవత్సరాల్లో యాదవ వంశం నశిస్తుంది, ద్వారక సముద్రంలో కలిసిపోతుంది అని శాపం ఇచ్చింది. కాలం గడిచింది. సరిగ్గా 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం నిజమైంది. యాదవులు తమలో తామే యుద్ధం చేసుకుని నశించారు. శత్రువులు కాదు, వారి అహంకారమే వారిని శత్రువు అయింది. చివరకు శ్రీకృష్ణుడు తన ప్రియమైన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడాన్ని స్వయంగా చూశాడు. భూమిపైన తన అవతార ధర్మాన్ని పూర్తి చేసిన కృష్ణుడు నిశ్శబ్దమైన అడవిలో ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకున్నాడు. ప్రకృతి అంతా ప్రశాంతంగా ఉంది, కానీ విధి మాత్రం తన చివరి ఘట్టానికి సిద్ధమవుతోంది. జరా అనే వేటగాడు ఆకుల మధ్య మెరిసే శ్రీకృష్ణుడి పాదాన్ని జింక కన్నుగా భావించాడు. బాణం వదిలాడు. అది శ్రీకృష్ణుడి పాదాన్ని తగిలింది. భయంతో వణికిపోయిన వేటగాడిని చూసి శ్రీకృష్ణుడు నవ్వుతూ, ఇది విధి, నువ్వు తప్పు చెయ్యలేదు అంటూ ఆశీర్వదించాడు. శ్రీకృష్ణుని అంత్యక్రియలను అర్జునుడు నిర్వహించాడు. పవిత్ర అగ్ని అన్నింటినీ భస్మం చేసింది. కానీ ఒక అద్భుతం జరిగింది. శ్రీకృష్ణుని హృదయం మాత్రం కాలలేదు. అప్పుడు ఆకాశవాణి ఇలా చెప్పింది, ఈ దివ్య హృదయాన్ని సముద్రంలో విడిచిపెట్టు. అర్జునుడు అలానే చేశాడు. సముద్రంలో ప్రయాణించిన ఆ దివ్య దారు ఎన్నో సంవత్సరాల తరువాత ఒడిశా తీరానికి చేరింది. విశ్వవసు అనే గిరిజన భక్తుడు దానిని కనుగొన్నాడు. దాని దివ్యత్వాన్ని గుర్తించాడు. నీలమాధవుడిగా ప్రతిష్ఠించి ప్రతిరోజు భక్తితో పూజించడం ప్రారంభించాడు. అవంతి రాజైన ఇంద్ర మహారాజు ఒక మహర్షి ద్వారా నీలమాధవుని మహిమని విన్నాడు. వెంటనే తన విశ్వాసపాత్రుడైన విద్యాపతిని ఆ దివ్య స్వామిని వెతికి తీసుకురమ్మని పంపించాడు. ఆ అన్వేషణ ఎన్నో సంవత్సరాలు కొనసాగింది. చివరకు విద్యాపతి విశ్వవాసు గ్రామాన్ని చేరుకున్నాడు. కానీ నీలమాధవుని స్థానం అత్యంత రహస్యంగా ఉంచబడింది. కళ్ళకు గంతలు కట్టి మరీ అక్కడికి తీసుకెళ్లేవారు. అప్పుడు విద్యాపతి ఒక తెలివైన ఉపాయం చేశాడు. మార్గమంతా ఆవాల గింజలు చల్లాడు. కొన్ని నెలల తర్వాత అవి మొలకెత్తి దాగి ఉన్న దారి ప్రపంచానికి తెలిసింది. నీలమాధవుని కోసం ఎతికిన రాజు ఇంద్రుడు చివరకు ఆ గుహకు చేరుకున్నాడు. కానీ అక్కడ నీలమాధవుడు కనిపించలేదు. నిరాశతో వెనుదొరిగిపోతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా ఆదేశించాడు, పూరి సముద్ర తీరానికి వెళ్ళు. అక్కడ ఒక దివ్యదారు అలలపై తేలుతూ వస్తుంది. దానితో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మల విగ్రహాలను తయారు చేసి ఆలయాన్ని నిర్మించు. ఆ దివ్య ఆజ్ఞతో జగన్నాథ క్షేత్ర మహిమకు శ్రీకారం చుట్టబడింది. కొన్ని రోజుల తర్వాత విష్ణువు చెప్పినట్లుగా సముద్ర అలలపై ఒక అద్భుతమైన దివ్య దారు తేలుతూ వచ్చింది. దానిపై శంఖం, చక్రం, గద, పద్మం అనే మహావిష్ణువు చిహ్నాలు ప్రకాశిస్తున్నాయి. ఎంతమంది లాగినా ఆ దారు కదలట్లేదు. కానీ శబర భక్తుడు విశ్వవసు స్పర్శించగానే అది ఎంతో తేలిగ్గా ఒడ్డుకు చేరింది. అయితే మరో అద్భుతం ఎదురైంది. ఎంతటి శిల్పి ప్రయత్నించిన ఆ దారును చెక్కలేకపోయారు. అప్పుడే ఒక వృద్ధ శిల్పి రాజు వద్దకు వచ్చాడు. నేను దారును విగ్రహాలుగా మలుస్తాను, కానీ ఒక షరతు. 21 రోజుల వరకు ఈ గది తలుపులు ఎవరు తెరవకూడదు. 15 రోజుల పాటు లోపల నుంచి ఉలు శబ్దాలు వినిపించాయి. కానీ అకస్మాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది. ఆందోళన చెందిన రాణి మాటలు విని 16వ రోజే తలుపులు తెరవాలని నిర్ణయించాడు. తలుపులు తెరిచిన వెంటనే ఆ వృద్ధ శిల్పి కనిపించలేదు. అక్కడ జగన్నాథుడు
బలభద్రుడు సుభద్రమ్మల విగ్రహాలు అసంపూర్ణ రూపంలో దర్శనమిచ్చాయి. చేతులు పూర్తిగా లేవు, కాళ్ళు మాత్రం విశాలంగా ఉన్నాయి. రాజు విచారంలో మునిగిపోయాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది. విచారించకు, నా భక్తులను ఎల్లప్పుడూ గమనిస్తూ ఉండే నా నిజమైన రూపం ఇదే నా దివ్య స్వరూపం. అప్పటి నుండి ఇదే రూపంలో జగన్నాథుడు ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్నాడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి స్వామి తన ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తుల మధ్యకు వస్తాడు. అదే జగన్నాథ యాత్ర. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ ముగ్గురు మహారథాలపై పూరి వీధుల్లో విహరిస్తారు. ఆ రోజు దేవుడికి భక్తుడికి మధ్య ఎలాంటి భేదం ఉండదు. ధనికుడైనా పేదవాడైనా రథ తాడును తాకిన ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రులవుతారు. అందుకే జగన్నాథుడు భక్తుల దగ్గరకు స్వయంగా వచ్చే దేవుడిలాగా ప్రపంచమంతా ఆరాధించబడుతున్నాడు. జై జగన్నాథ.